నమస్తే నమస్తే మిగోస్. ఇప్పుడే మనం రెడీ అయిపోయాం. 6:15కి రెడీ అయిపోయి ఇప్పుడు బస్ స్టాండ్ దిశగా పోతున్నాం. తినేసి మన నెక్స్ట్ ప్లేస్ ఏంటనేది చూద్దాం. అంటే అక్కడ బస్సుల అవైలబిలిటీని బట్టి ఒక 3 ప్లేసులు ఉన్నాయి కదా మనకి. ఆ 3 దేనికి వెళ్దాం అనేది ఆడ బస్సుల అవైలబిలిటీని బట్టి చూద్దాం. అందుకని నడుచుకుంటూ పోదాం. అది ఇప్పుడే మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి టిఫిన్ తినేసి 7 కూడా అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి మనము నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళే బస్ స్టాండ్ వచ్చాము. అంటే బస్ ఎక్కాలి మనం. అదేం బస్సు అంటే ఆళ్ళగడ్డ బస్సు ఎక్కి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి మనం ఆటోలో వెళ్ళాలి. సో ముందు జర్నీ కింద ఆళ్ళగడ్డకు వచ్చాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు బస్సు లేదు ప్రజెంట్ అయితే. వస్తే ఎక్కి వెళ్ళాలి. అండ్ ఇప్పటికీ ఎక్కడికి వెళ్తున్నామని రివీల్ చేయలేదు కదా, చేద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ దిగినాక ఇటు వీడియో చేస్తాం కదా, అది చెప్పేస్తాం. అయివే ఇప్పుడే మనం ఆళ్ళగడ్డ బస్ స్టాండ్కి వచ్చేసాం. ఈ ఆళ్ళగడ్డ బస్ స్టాండ్ నుంచి మనం వెళ్ళాల్సిన ప్రదేశానికి ఇంకొక బస్సు ఉంటుంది 9ంటికి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. 9ంటికి మళ్ళీ మనకు ఒక బస్సు ఉంది. ఈలోపు ఒక గుడి కవర్ చేద్దాం అనేసి ఇక్కడ ఎదురుగానే మనకి సీతారాముల వారి గుడి ఉంది, దర్శించుకొని వచ్చాం. అది నమస్తే. ఇప్పుడే మనం కొండెక్కేసాం. నా వెనకమాల ఉంది కదా, ఇందులోనే మనం ఇప్పుడు దాకా ట్రావెల్ చేస్తాం. సో మనం ఫైనల్లీ మనం రావాల్సిన డెస్టినేషన్కి వచ్చేసామని అనుకుంటున్నాను. దాని పేరు ఏంటి అనేది చెప్తాను. ఫైనల్లీ మనం వచ్చిన ప్లేస్ ఇది అహోబిలం. ఇది మనం అహోబిలంకి వెళ్ళే దారిలో కొన్ని సినారియోస్. అది పెద్ద అహోబిలం. ఆ మార్గంలో ఉన్నాం మనం. చివరిగా వచ్చేసాం ఎట్టకేలకు ఎగువ అహోబిలంకి వచ్చేసాం. వెనక చూస్తే మనకి ఆ కొండలు, ఆ గుడి, ఎవ్రీథింగ్ బాగుంది. కానీ చాలా దూరం ఉంది నడక. మనకి ఇందాక చూపించిన ఆ బస్సు దగ్గర నుంచి, అర్బేనియన్ దగ్గర నుంచి ఎగువ అహోబిలంకి వెళ్తానికి చాలా రోడ్ ఉంది. మరి రోడ్ ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. మరి ఇక్కడ ఏంటో మరి కోడ్లు కూడా వస్తున్నారు, విచ్ ఇస్ నాట్ గుడ్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక యూ షేప్ ఉంది. మేబీ అక్కడ వాటర్ వస్తూ ఉండొచ్చు. ప్రజెంట్ అయితే ఎక్కడ వాటర్ లేవు. ఇది స్వామివారి కోనేరు అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ కూడా వాటర్ లేవు. ఒక అడుగు వాటర్ కూడా లేవు. ఇక్కడ అన్నదానం భవన్, అహోబిలం అన్నదాన సత్రం. ఇది గుడి ఎంట్రన్స్. అండ్ ఇది వచ్చేసి మనకిప్పుడు కొండ మీదకి వెళ్ళాలి. వే టు ఫ్రీ దర్శనం అంట. ఓకే, మనం దర్శనం చేసేసుకొని కొండ మీదకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది మనకి ఫ్రీ దర్శనంకి వెళ్ళే దారి. జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. మేబీ శనివారం అవటం వల్ల అనుకుంటా. చూద్దాం. దర్శనం అయిపోయింది ఇప్పుడే. ఇంకా మనం ట్రెక్కింగ్ ఉగ్రస్తంభానికి మొదలవ్వాలి. అది మనకు అక్కడ దూరంలో కనిపిస్తున్నది కాలక్షేప మండపము. మనము ఈ దారి ఉగ్రస్తంభానికి వెళ్ళే దారి. మధ్యలో మనకి జ్వాలా నరసింహస్వామి కూడా ఉంటుంది. ఇది మన శ్రీ వరాహ నరసింహస్వామి దేవాలయం. దర్శనం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి దేవాలయం దిశగా పోతున్నాం. ఇది మనకి జ్వాలా నరసింహస్వామికి దేవాలయానికి వెళ్ళే దారి. ఇది అసలు ఏమాత్రం దారిగా లేదు. ఇది ఎట్లా ఉందంటే, ఇంతకుముందు నీళ్లు పారే ఒక ఉంటుంది కదా, దారి ఉంటుంది కదా, ఆ దారిలో ఉంది. నీళ్ళుంటే కష్టమైపోయేదేమో వెళ్ళటం. మరి ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి మనం కొండలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం ఈజీగా. బట్ ఇదైతే అసలు దారిలాగా లేదు.
చూద్దాం ముందు ముందు ఇంకెట్లా ఉంటుందో. ఇదిగోండి, ఇది కూడా ఇదంతా జ్వాలా నరసింహస్వామి గుడికి వెళ్ళే దారి. మెట్లు అనుకొని మనం నెమ్మదిగా దిగాలి. ఇందాక అక్కడ మెట్లు, ఇనుప మెట్ల మార్గం కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఇటే పోవాలేమో, మరి ఏమొద్దో చూద్దాం. ఇది ఇందాక చూపించిన మార్గంలో అంతే ముందుకు పోతా ఉంటే ఇట్లాంటి ఒక పెద్ద పెద్ద కట్టడాలు వస్తున్నాయి. అంటే కట్టడం అంటే కొండలే, చాలా అన్నీ కొండరాళ్ళే ఒకదానికొకటి దాటుకుంటూ అది చూసినట్లయితే ఆడదాకా పోతా ఉండాలి. ఇంకా జ్వాలా నరసింహస్వామి సన్నిధి వే. ఇప్పుడు దాకా మనం ఆ కొండలెక్కి గుట్టలెక్కి వచ్చింది ఈ దేవాలయాన్ని దర్శించడం కోసమే. వెళ్తున్నాం. నమస్తే. ఇందాక జ్వాలా నరసింహస్వామి సన్నిధి అని బోర్డు చూపించిన కాడ నుంచి మనం ఒక దగ్గర ఒక 1000 మెట్లు ఎక్కాం. అది కూడా ఇంకా గోడలాగా ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ చూస్తే మనకి ఈ దేవాలయము. ఇప్పుడు చిన్నగా ఇటు నుంచి పోతాం. నమస్తే. ఫైనల్లీ జ్వాలా నరసింహస్వామి దేవాలయాన్ని అయితే దర్శించేసాం మనం. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి రక్తగుండం అని. ఇక్కడ శ్రీ నరసింహస్వామి వారు హిరణ్యకశ్యపు సంహారం తర్వాత ఇక్కడే వచ్చి మనకి ఈ చేతులు కడుక్కున్నట్టుగా దానికి గుర్తుగా రక్తగుండం అని పేరు. ఇదే అది. నమస్తే. ఇక్కడ మనకి కొండ మీద నుంచి వాటర్ పడుతున్నాయి. ఇట్లాగా ఇవి ఎంత తీగున్నాయి అంటే మినరల్ వాటర్ కూడా పనికిరావు. అటు నుంచి మనం మినరల్ వాటర్ తాగేసి, కొండ మీద నుంచి పడే వాటర్ తాగేసి ఇప్పుడు ముఖ్య ఘట్టానికి వచ్చాము. ఇది మనకి మెయిన్ ఉగ్రస్తంభం. అంటే నరసింహస్వామి స్తంభాన్ని పగలగొట్టుకుని వచ్చారు కదా బయటికి, ఆ స్తంభానికి వెళ్ళే దారి ఇది. ఇంకా చాలుంది. ఇది జస్ట్ 1% కూడా కాదు, ఇంకా చాలుంది కథ. చూద్దాం ఎట్లా ఉందో ఏంది కథ అని. ఇప్పుడు ఇందాక చూపించిన దాన్ని ఎక్కుతూ చాలా వరకు ఎక్కాం. ఇంకా చాలా ఎక్కాల్సి ఉంది. మధ్యలో చిన్న విరామం. ఎందుకంటే చూసారా ఇది ఎట్లా ఉందో. ఒక తాడుంది సహాయంగా పట్టుకొని ఎక్కడానికి. చూడు, చాలా ముసలోళ్ళు కూడా ఎక్కుతున్నారండి ఇక్కడ. మనం గమనించినట్లయితే ఎక్కువ మంది ముసలోళ్ళే ఉన్నారు ఇక్కడ. చాలా రైట్. అది మరి ఇంకా చాలా ఉంది ఎక్కేది. ఎక్కుతున్నాం చిన్నగా. ఇది ఇంకొక ఘట్టము. చాలా ఉంది కథ. మనం వెళ్ళాల్సిన ఉగ్రస్తంభం ఆ ధ్వజం. అక్కడికి ఇదంతా ఎక్కుకుంటూ పోవాలా. ఉగ్రస్తంభం వెళ్ళేదారిలో ఇంకొక అడ్డంకి అనుకోవచ్చు ఏదన్నా. చూడండి, ఏంది ఇది, అసలు వెళ్ళే దారేనా? కాదు, బట్ ఎక్కాలి. అయిపోయింది. ఇందాక ఐ థింక్ ఒక 2 hours నుంచి ఎక్కి కొండలే ఉంటుంది. ఇంకా ఫైనల్లీ కొండ మీదకి చేరుకున్నాం. యూ కెన్ సీ హియర్. కొండ మీద చేరుకున్నాం. ఇప్పుడు ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలి. విల్ గో. అది ఆ ధ్వజం ఏదైతే ఉందో అదే ఉగ్రస్తంభం. ఇది ఫైనల్లీ ఒక 2-3 గంటలు కొండల్లో పడి వచ్చి ఫైనల్లీ పైకి వచ్చేసాం. ఇంకో కొంచెం ఉంది. ఆ కొంచెం కిందకి దిగితే అక్కడ మనకి నరసింహస్వామి స్తంభాన్ని పగలగొట్టుకొని వచ్చిన ఆ ఉగ్ర స్తంభం అనేది ఉంటుంది. వెళ్దాం.
నమస్తే. ఇందాక ధ్వజం చూపించాను, అట్లా అటు దిగాలి. ఈ కిందకి దిక్కుంటా పోతే దేర్ ఇట్ ఈస్ మూలస్తంభం, ఉగ్రస్తంభం. నెమ్మదిగా దిగాలి. ఇంకా చూడండి, ఎస్, నేను చిన్నగా దిగటమే. ఇంకా అడుగులు అడిగేసుకుంటా ఇక్కడ దాకా పోవాలి. ఇప్పుడు దిగటం అనేది చాలా టఫ్ అన్నారు. ఇప్పుడు దాకా ఎంతైతే ఎక్కామో మనం, ఈ దిగటం అది పెద్ద కథ. సో చిన్నగా దిగుదాం. ఉగ్రస్తంభం. మనుషులకి ఇది ఉగ్రస్తంభం. అది ఎట్టకేలకు అహోబిలం వచ్చాం. ఎగువ అహోబిలం వచ్చాం. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని నెక్స్ట్ ఉగ్రస్తంభం ఎక్కేసి చూసేసి ఇప్పుడే ఇంకా దిగుతున్నాం. ఇంకా ఇది ఇంకా దిగడమే. ఇంకా దిగటం ఒక గంట. అన్ని రాళ్లే. ఇంకా దిగటం అదొక గంట. ఈ వెళ్ళేదారిలో మనకి ఇంకా పావన నరసింహస్వామి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అవి కూడా వీడియోస్ కవర్ చేద్దాం. నమస్తే. ఇక్కడ మనకి పైకి ఎక్కినాక ఇక్కడ వాటర్ అండ్ మజ్జిగ, నీళ్ళు మజ్జిగ అమ్ముతారు. చిన్న గ్లాస్ అనమాట. నీళ్ళు అయితే 10 రూపాయలు, మజ్జిగ అయితే 20 రూపాయలు చిన్న గ్లాస్. ఓకే, అంటే ఎక్కి ఉంటారు కాబట్టి గంట 2 గంటలు ఇంకా పే చేయాలి. తప్పలేదు, తప్పదు. నమస్తే. దిగటం ఒక 50%, 60% ఏమో అయినట్టుంది. ఇంకా చాలా ఉంది. ఇదంతా దిగేసాం. మన వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ. ఇంకో గాయ్ ఇద్దరు రెస్ట్ తీసుకున్నారు. ఇంకా ఐ థింక్ ఒక 40-50% ఇస్ దేర్. ఓకే, చూద్దాం. చిన్నగా పోతా ఉందాం. మనము కొండ మీద 2:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ టైమ్ ఈస్ 3:37. ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందయ్యా. మామూలు ట్రెక్కింగ్ కాదు ఇది. సూపర్. పొద్దున ఎక్కడైతే బయలుదేరాం, ఇక్కడ వాటర్ తాగి బయలుదేరాం. అయిపోయింది. ఇప్పుడు మనకి ఉగ్ర స్తంభం అయిపోయి మళ్ళీ ఇక్కడ వాటర్ తాగటంతో ఈ ట్రెక్కింగ్ పార్ట్ని ఫినిష్ చేసాం. మాలోల నరసింహస్వామి గుడికి వెళ్ళే దారిలో ఉన్నాం. మెట్లయితే ఇవి ఎట్లా అంటే గోడలాగే ఉన్నాయి, సమ్ స్లోప్ లేకుండా. అండ్ చాలా మెట్లు ఉన్నాయి. ఇప్పటికే ఆ ఉగ్రస్తంభం ఎక్కి దిగేసరికి ఓపిక అంతా అయిపోయింది. ఇంక ఇది. అండ్ ఆల్సో ఎవరు లేరు. మరి మేము ముగ్గురు ఉన్నామా మరి అడున్నా చూడాలిపోయి. ఒక 40 మినిట్స్ పట్టింది జ్వాలా నరసింహస్వామి గుడి నుంచి మనం అడవిలో పడి వచ్చి ఈ మాలోల నరసింహస్వామి గుడి దగ్గరికి రావడానికి. బట్ ఈ గుడి 4 వరకే ఉంటుందంట. 4కి క్లోజ్ చేస్తుంటారు.